2025 సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ కొన్ని ప్రత్యేకమైన అంశాలతో వార్తల్లో నిలిచింది. ఇక్కడ కొన్ని పరిశీలిద్దాం. 1. ఆర్టికల్ 44 ఆపరేషన్ కలనేమి. మూడవది భగవద్గీత. ఆర్టికల్ 44 రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 44ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం 2025 సంవత్సరంలో ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఇక రెండవ విషయము ఆపరేషన్ కలనేమి. కలనేమి అనే ఒక పదం గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. రామాయణంలో ఒక రాక్షసుడి పేరు కలనేమి. సద్గురువుగా లేదా మారువేషంలో హనుమంతుడిని మోసగించడానికి ప్రయత్నించిన ఒక క్యారెక్టర్. అలా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కలనేమికి సంబంధం ఏమిటంటే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎవరైతే స్వామీజీలుగా ఆధ్యాత్మిక గురువులుగా తప్పుడుగా ప్రచారం చేసుకుంటున్నారో, ఆ స్వామీజీల పేర్లతో ఎవరైతే తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారో, సనాతన ధర్మాన్ని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారో వారి ఆట కట్టించేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ఆపరేషన్ కలనేమి. అంటే ఫేక్ స్వామీజీలను గుర్తించడం, వారిని కఠినంగా శిక్షించడం కోసం. ఇక నెక్స్ట్ భగవద్గీత మన సంస్కృతిలో భాగము. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 2025 సంవత్సరంలో తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మార్నింగ్ ప్రేయర్ సమయంలో భగవద్గీతలోని శ్లోకాలను పారాయణం చేయటం తప్పనిసరి అని ఉత్తర్వులను విడుదల చేసింది. సో ఇలాంటి ప్రత్యేకమైన అంశాలతో ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ లింక్ను షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.